పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీకి గుడి కట్టబోతున్నారా? అది కూడా చిన్న ఆలయం కాదు. ఏకంగా 5 ఎకరాల్లో నిర్మాణానికి కావలసిన డబ్బెంతో తెలుసా? 112 కోట్లు. ఇక విగ్రహం కూడా బంగారంతో చేయాలని ప్రతిపాదన. ఈ ప్రతిపాదన చేసింది ఎవరో తెలుసా? బీహార్ రాష్ట్ర కిన్నర్ ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డ్. అసలు ఎందుకు మోడీకి గుడి కట్టాలనుకుంటున్నారు? ప్రభుత్వం నిజంగానే 112 కోట్లు ఇస్తుందా? మొత్తం స్టోరీ ఇప్పుడు చూద్దాం. బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఆలయం నిర్మించాలన్న ప్రపోజల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూలై 29న జరిగిన బీహార్ స్టేట్ కిన్నర్ వెల్ఫేర్ బోర్డ్ తొలి సమావేశం బోర్డు మీటింగ్ లో డాక్టర్ రాజన్ సింగ్ ఈ ప్రతిపాదన చేశారు. బోర్డు దీనికి ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. ఆలయం కోసం 5 ఎకరాల స్థలం, నిర్మాణానికి 112 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరినట్లు చెప్పారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్ట్ కాదు. బోర్డు ఆమోదించిన ప్రపోజల్ మాత్రమే. భూమి కేటాయింపు, నిధుల మంజూరు, కేబినెట్ అప్రూవల్ వంటి తదుపరి ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి మోదీ ఆలయానికి ప్రభుత్వం 112 కోట్లు ఇచ్చేసింది అనడం కరెక్ట్ కాదు. మరి అసలు ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? రాజన్ సింగ్ చెప్పిన కారణాలు చాలా సింపుల్. తమ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి గతంలో సరైన గుర్తింపు, హక్కులు, అవకాశాలు లేవని ఆయన అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని చర్యల వల్ల తమ జీవితాల్లో మార్పులు వచ్చాయని ఆయన అభిప్రాయం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చట్టపరమైన గుర్తింపు, హక్కుల పర్యవేక్షణ విషయంలో 2019లో వచ్చిన ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ను ఆయన ప్రస్తావించారు. ఈ చట్టం ట్రాన్స్జెండర్ పర్సన్స్ పై వివక్షను అడ్డుకోవడం, వారి హక్కులను రక్షించడం, సామాజికంగా వారిని సమాన అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు లీగల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. రాజన్ సింగ్ వాదన ప్రకారం ఈ మార్పులతో తమ కమ్యూనిటీకి ప్రభుత్వ వ్యవస్థలో అవకాశాలు పెరిగాయి. గతంలో ఊహించిన విధంగా కొందరు ట్రాన్స్జెండర్ పర్సన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందుతున్నారని, బీహార్లో ఇన్స్పెక్టర్స్, పోలీస్ పర్సనల్స్ గా కూడా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు, వివిధ వెల్ఫేర్ బోర్డ్స్ లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వారిని మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్స్ వంటి బాధ్యతల్లో నియమిస్తున్నారని రాజన్ సింగ్ పేర్కొన్నారు. అంటే తమ కమ్యూనిటీకి గవర్నమెంట్ సిస్టంలో రిప్రజెంటేషన్ పెరిగిందని ఆయన భావిస్తున్నారు. ఇదే కృతజ్ఞతకి సింబల్ గా మోదీ ఆలయం ఉండాలనేది ఆయన ఆలోచన. రాజన్ సింగ్ మోదీకి తాను వీరాభిమానిగా భావిస్తున్నానని చెప్పారు. మోదీ తమకు దేవుడితో సమానమని కూడా వ్యాఖ్యానించారు. తమకు వచ్చిన గుర్తింపు, అవకాశాలకు కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రపోజల్స్ లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మోదీ విగ్రహాన్ని బంగారంతో తయారు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అయితే అందుకు కావలసిన డబ్బును తమ కమ్యూనిటీ నుంచి సమకూర్చుకుంటామని చెప్పారు. అంటే ప్రభుత్వం నుంచి కోరుతున్న 112 కోట్లు ఆలయ నిర్మాణం కోసం. బంగారం విగ్రహానికి అవసరమైన మొత్తాన్ని తామే సమకూర్చుకోవాలని ఆయన అంటున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, 5 ఎకరాల భూమి, 112 కోట్ల ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? దీనిపై రాజన్ సింగ్ తనదైన వాదన వినిపించారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి మోదీపై ఉన్న అభిమానం, విధేయతను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ కు సహకరిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ప్రభుత్వం నిజంగా భూమి ఇస్తుందా, 112 కోట్లు శాంక్షన్ చేస్తుందా అన్నది ఇంకా అధికారికంగా తేలలేదు. ఒక వెల్ఫేర్ బోర్డ్ ప్రధానంగా ఏం చేయాలి? ఆ కమ్యూనిటీకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, హౌసింగ్, సోషల్ సెక్యూరిటీ లాంటి అవసరాలపై ఫోకస్ చేయాలా, లేక తమకు మద్దతిచ్చిన నాయకుడి పట్ల గ్రాటిట్యూడ్ చూపించేందుకు ఆలయం నిర్మించాలా? ఇది ఇప్పుడు సహజంగానే చర్చకు వస్తున్న ప్రశ్న. ఎందుకంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ యాక్సెప్టెన్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ వంటి అంశాల్లో ఇంకా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి 112 కోట్ల ప్రపోజల్ పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజన్ సింగ్ మాత్రం తమ కమ్యూనిటీకి వచ్చిన మార్పులను హైలైట్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము ఊహించిన గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు వస్తున్నాయి, వెల్ఫేర్ బోర్డులో కీలక పొజిషన్స్ దక్కుతున్నాయి అనేది ఆయన చెప్పే ప్రధాన పాయింట్. ఈ మార్పులకు మోదీ ప్రభుత్వం పాలసీస్ కారణమని ఆయన నమ్ముతున్నారు. మోదీ గవర్నమెంట్ లోని ఇతర నిర్ణయాలను కూడా ఆయన ప్రశంసించారు. మహిళల వెల్ఫేర్, ట్రిపుల్ తలాక్ పై తీసుకునే నిర్ణయాలు,
యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. తన కమ్యూనిటీకి రికాగ్నైజేషన్ ఆపర్చునిటీస్ పెరిగాయని చెబుతూ ఈ మొత్తం మార్పులకు గుర్తుగా మోదీ ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక బీహార్లో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కావడం కూడా ఈ స్టోరీలో కీలకమైన బ్యాక్గ్రౌండ్. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వెల్ఫేర్, సోషల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు ఈ బోర్డు ఏర్పాటు చేశారు. అంటే ఈ బోర్డు ఏర్పాటుకే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక ఇన్స్టిట్యూషనల్ ప్లాట్ఫామ్ ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే బోర్డు తొలి మీటింగ్ లో మోదీకి ఆలయం నిర్మించాలన్న ప్రపోజల్ రావడం ఆసక్తిని కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాడిన కమ్యూనిటీ ఇప్పుడు తమకు అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకుడికి ఆలయం కట్టాలనుకోవడం ఇదే ఈ స్టోరీలో అసలు ఇంట్రెస్టింగ్ యాంగిల్. కానీ మరోసారి క్లియర్గా చెప్పుకోవాలి, ఇది ప్రస్తుతం ఒక ప్రపోజల్ మాత్రమే. బోర్డు ఆమోదం పొందింది, తర్వాత ప్రభుత్వ స్థాయిలో పరిశీలన జరగాలి. 5 ఎకరాల ల్యాండ్ అలోకేషన్, 112 కోట్ల ఫండింగ్, కన్స్ట్రక్షన్, పర్మిషన్స్ ఇవన్నీ సపరేట్ అప్రూవల్స్. కాబట్టి ఆలయ నిర్మాణం ఖరారైందని ఇప్పుడే చెప్పలేం. అలాగే బంగారు విగ్రహం కూడా ఇప్పటికే ప్రపోజల్స్ లో భాగమే. దానికోసం కమ్యూనిటీ నుంచి నిధులు సమకూర్చుకుంటామని రాజన్ సింగ్ చెబుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఒక ప్రధానమంత్రికి ఆలయం నిర్మించాలనుకున్న ప్రతిపాదన రావడం కొత్త చర్చకు దారితీయడం ఖాయం. అభిమానులు తమ అభిమాన నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, దేవాలయాలు నిర్మించడం గతంలోనూ కనిపించింది. కానీ ఒక స్టేట్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో ఇలాంటి ప్రపోజల్ రావడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ స్టోరీని కేవలం మోదీకి గుడి అని హెడ్లైన్ గా చూడకుండా దాని వెనుక ఉన్న కమ్యూనిటీ పర్స్పెక్టివ్ ని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? 5 ఎకరాల ల్యాండ్ ఇస్తుందా? 112 కోట్లు శాంక్షన్ చేస్తుందా? లేక వెల్ఫేర్ ప్రయారిటీస్ దృష్ట్యా ఈ ప్రపోజల్స్ ను మరో విధంగా పరిశీలిస్తుందా? అది తేలాల్సి ఉంది. కాబట్టి ఆలయ నిర్మాణం ఖరారైందని ఇప్పుడే చెప్పలేం. అలాగే బంగారు విగ్రహం కూడా ఇప్పటికే ప్రపోజల్స్ లో భాగమే. దానికోసం కమ్యూనిటీ నుంచి నిధులు సమకూర్చుకుంటామని రాజన్ సింగ్ చెబుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఒక ప్రధానమంత్రికి ఆలయం నిర్మించాలనుకున్న ప్రతిపాదన రావడం కొత్త చర్చకు దారితీయడం ఖాయం. అభిమానులు తమ అభిమాన నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, దేవాలయాలు నిర్మించడం గతంలోనూ కనిపించింది. కానీ ఒక స్టేట్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో ఇలాంటి ప్రపోజల్ రావడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈ స్టోరీని కేవలం మోదీకి గుడి అని హెడ్లైన్ గా చూడకుండా దాని వెనుక ఉన్న కమ్యూనిటీ పర్స్పెక్టివ్ ని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? 5 ఎకరాల ల్యాండ్ ఇస్తుందా? 112 కోట్లు శాంక్షన్ చేస్తుందా? లేక వెల్ఫేర్ ప్రయారిటీస్ దృష్ట్యా ఈ ప్రపోజల్స్ ను మరో విధంగా పరిశీలిస్తుందా? అది తేలాల్సి ఉంది.